తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే సామెత పాతదే అయినా ప్రస్తుత విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఆ ఇద్దరిపై కలిసి కబ్జాలు చేశారనే విమర్శలున్నాయి. ఇద్దరూ కలిసి జిల్లాలో బొత్స లాంటి నాయకుడినే తొక్కేద్దామని చూశారు. ఇంటా బయట అన్నా తమ్ముడు అంటూ ప్రేమలు ఒలకబోసుకున్నారు. అయితే రాజకీయాల్లో అవన్నీ శాశ్వతం కాదనేది జగమెరిగిన సత్యం. ఆ సత్యాన్ని ప్రాక్టికల్గా నిజమని నిరూపిస్తున్నారు జిల్లాకు చెందిన ఆ సీనియర్లు. ఇంతకీ ఎవరా లీడర్స్ అంటారా? మీరే చూడండి. విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాలంటే ముందుగా గుర్తొచ్చేది మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. అలాంటి సీనియర్ నాయకుడికి సొంత పార్టీలోనే చెక్ పెట్టాలని శతవిధాలా ప్రయత్నించారు ఆయన మేనల్లుడైన విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎలియాస్ చిన్న శ్రీను, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. వీరిద్దరూ గత ఎన్నికల వరకు బొత్సకు వ్యతిరేకంగా కలిసి పావులు కదిపిన నేతలే. అన్నా తమ్ముడు అని పిలుచుకుంటూ కలిసిమెలిసి పనిచేశారు. ఇప్పుడు పార్టీ పదవి దగ్గరకొచ్చేసరికి వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైందట. విజయనగరం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా మజ్జి శ్రీను కొనసాగుతున్నారు. అయితే ఉన్న పదవిని కాపాడుకోవటానికి మజ్జి శ్రీను పాటలు పడుతున్నారట. అసలు ఆ పదవి తనదని వీరభద్రస్వామి ఇప్పుడు అధిష్టానం వద్ద పంచాయతీ షురూ చేస్తున్నారట. 2019 ఎన్నికలకు వెళ్లినప్పుడు జిల్లా అధ్యక్షుడిగా కొలగట్లనే ఉన్నారు. ఆయన హయాంలోనే జిల్లాని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అందుకే విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచిన వీరభద్రస్వామికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించింది వైసీపీ. స్వామి తరువాత జిల్లా అధ్యక్షుడి స్థానంలోకి ఎంట్రీ ఇచ్చారు చిన్న శ్రీను. బొత్స సత్యనారాయణ మేనల్లుడవటూ అప్పట్లో ఆ ఇద్దరికి సత్సంబంధాలు ఉండడంతో మజ్జి శ్రీనుని జెడ్పీ చైర్మన్ తో పాటు జిల్లా అధ్యక్ష పదవి రెండూ వరించాయి. దానిపై అప్పట్లో ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. దానికి కారణమూ లేకపోలేదు. 2019లో వైసీపీ జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకుంది. ముఖ్య నేతలందరికీ పదవులు ఉండడంతో పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి అప్పట్లో అంత డిమాండ్ లేకపోయింది. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలైపోయాయి. 2024 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ నాయకులందరూ ఘోర పరాజయం పాలయ్యారు. అసెంబ్లీలో వైసీపీ 11 స్థానాలకే పరిమితమవటంతో ఎవరికీ ఎమ్మెల్సీలుగా కూడా అవకాశం లేదు. బొత్స సత్యనారాయణే విశాఖ జిల్లాకు షిఫ్ట్ అయి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకున్నారు. ఆ క్రమంలో జిల్లా నేతలంతా మళ్లీ పార్టీ పదవులపై కన్నేశారు. ఎవరి దగ్గరైనా అదనపు పదవి ఉంటే అది మాకు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి మాత్రం ఖచ్చితంగా తనకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కావాలని పట్టుబడుతున్నారట. జెడ్పీ చైర్మన్ గా ఉన్న మజ్జి శ్రీనుకి రాజకీయ ఉపాధి ఉందని, ఆయన దగ్గర అదనంగా ఉన్న జిల్లా ప్రెసిడెంట్ పోస్టు తనకు కట్టబెట్టాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారట. 2024లో విజయనగరం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోరంగా ఓడిపోయిన కోలగట్ల వీరభద్రస్వామి ప్రస్తుతానికి వర్క్ ఫ్రం హోం మోడ్ లోకి వెళ్లిపోయారు. నాయకులకు గాని కార్యకర్తలకు గాని అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారు. మళ్లీ అందరికీ టచ్ లోకి రావాలన్నా, వర్క్ ఫ్రం ఆఫీస్ చేయాలన్నా తిరిగి తనను జిల్లా అధ్యక్షుణ్ణి చేయాలని అధిష్టానానికి సంకేతాలు పంపారట. తన 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీకి తగ్గ గౌరవం కావాలని కోరుకుంటున్నారట. చిన్న శ్రీను జెడ్పీ చైర్మన్ తో పాటు విశాఖ జిల్లాలోని భీమిలి వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు కూడా చూస్తున్నారు. కాబట్టి జిల్లా అధ్యక్ష పదవేదో తనకే ఇస్తే అనుభవాన్ని రంగరించి పార్టీని జిల్లాలో యాక్టివ్ మోడ్లోకి తీసుకొస్తానని చెప్తున్నారట. విషయం తెలుసుకున్న చిన్న శ్రీను స్వామి డిమాండ్ పై గుర్రుగా ఉన్నారట. అయితే వీరిద్దరి పార్టీ పదవుల లొల్లి చూస్తున్న బొత్స మాత్రం మొన్నటి వరకు అన్నా తమ్ముడు అంటూ భుజాలు రాసుకుని తిరిగి ఇప్పుడేమో ఉప్పు నిప్పైపోయారని నవ్వుకుంటున్నారట. జిల్లా వైసీపీలో బొత్స తరువాత చిన్న శ్రీనుకి అంత పట్టుంది అనేది బహిరంగ సత్యం. ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కాలంలో ఆయన పార్టీని నడిపిస్తోన్న తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.